మార్కండేయుని అమరత్వం. పుత్ర సంతానం కోసం మృకండ మహర్షి, ఆయన భార్య మరుద్వతి ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నాడు. 100 సంవత్సరాలు జీవించే గుణహీనుడైన కుమారుడు కావాలా, లేక 16 మాత్రమే జీవించే సర్వగుణసంపన్నుడైన కుమారుడు కావాలా అని అడిగాడు. మృకండ మహర్షి రెండో వరాన్ని ఎంచుకున్నాడు. వారికి తేజస్సుతో వెలిగిపోతున్న ఒక కుమారుడు జన్మించాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. చిన్న వయసులోనే వేదాలు శాస్త్రాలు నేర్చుకుని గొప్ప శివభక్తుడయ్యాడు. అతనికి 16 నిండుతున్న కొద్దీ తల్లిదండ్రుల ముఖంలో దిగులు చూసి కారణమడిగాడు. వారు శివుడి వరం గురించి, అతని అల్పాయుష్యు గురించి చెప్పారు. ఆ మాట విని మార్కండేయుడు భయపడలేదు. తన చివరి రోజున శివలింగాన్ని ఆలింగనం చేసుకుని పూర్తి ఏకాగ్రతతో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. కాలం గడిచిపోతున్నా అతను ధ్యానం నుండి బయటకు రాలేదు.